బనకచెర్ల ఏమంటున్నది, అసలు ఏం జరుగుతున్నది? ఈ తెలంగాణలో ప్రాజెక్టుల గురించి చర్చ రావడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే దొంగదారిలో అడ్డదారిలో ఆంధ్రప్రదేశ్ పూర్తి స్థాయిలో తెలంగాణ జలాలను దోసుకుపోతూ ఉంటే నిమ్మకు నీరెత్తినట్టుగా దున్నపోతు మీద వాన కురిసినట్టుగా కూడా ఏ ఒక్కరూ స్పందించకపోవడం చాలా బాధాకరమైన విషయం. సో మొత్తానికి ఈ చర్చ అనేది రావడం మంచి పరిణామం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టుల మీద జరుగుతున్న ఈ చర్చ ఏదైతే ఉందో వాస్తవానికి చాలా మంచి పరిణామం అనేది చెప్పవచ్చు. సో మొత్తానికి ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం. ముగ్గురు మిత్రుల ముప్పేట కుట్ర అంటూ కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అసలు బనకచెర్ల అసలు కథ ఏంది, మనకేం చర్చలు జరుగుతాయి, ఏం బెదిరిస్తున్నారు, ఏం జరుగుతున్నది అనేది ఒకసారి ఇక్కడ నుంచి చూద్దాం. ఏదో ఉత్పత్తం ముంచుకొస్తున్నది, కనిపించని కుట్ర ఏదో జరుగుతున్నది, ఢిల్లీ వేదికగా దీనికి రచన సాగుతున్నది. ముందే సిద్ధం చేసుకున్న డైలాగులు అటు నుంచి ఇటు నుంచి చిచ్చాట్ వల్లింపై వినబడుతున్నాయి. 3 రోజులలో ముఖ్యమంత్రి మాట్లాడిన 3 రకాల మాటలే దీనికి సాక్ష్యం. ఆ మాటలలో ధ్వనిస్తున్న లొంగుబాటు స్వరం భయం గొలుపుతున్నది. నీటి లభ్యత మీద ఆయన చెప్తున్న లెక్కలు ఆందోళన కలిగిస్తున్నాయి. 2800 టీఎంసీలు కావలసిన చోట మాకు 1000 టీఎంసీలు చాలంటూ వేసిన ప్రకటన విభ్రాంతికి గురి చేస్తుంది. 600 ససేమి రానాల్సిన చోట చర్చించుకుందాం రా అంటూ ఇస్తున్న పిలుపు అనుమానాలకు ధృవపరుస్తున్నది. తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం, మనకు రావాల్సిన 2800 టీఎంసీల నేను. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరైతే చదువుకున్నారు కదా, మీ మంత్రులైతే చదువుకున్నారు కదా, మీ ఎమ్మెల్యేలు అయితే చదువుకున్నారు కదా, ఆఖరికి మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే చదువుకున్నారు కదా. 2800 టీఎంసీలు రావాల్సిన చోట 1000 టీఎంసీలు వస్తే చాలని నువ్వెట్లా చెప్తావా? నీ ఒక్కింటికి నీళ్లు అయిపోతాయా? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల పరిస్థితి ఏంది? ఇవాళ నువ్వు ముఖ్యమంత్రి ఉంటావు పోతావు, రేపు మా భవిష్యత్తు ఏంది, మా తెలంగాణ ప్రాంత ప్రజల భవిష్యత్తు ఏంది? దాని గురించి ఆలోచించాడు ఈయన. ఏమవుతుందంటే ఇదేం బరిదెంపు. ఒకసారి చూద్దాం. ప్రాజెక్టు కట్టేది వాళ్ళు, అవసరం వాళ్ళది, చర్చల ప్రతిపాదన అంటూ వస్తే వాళ్ళ నుంచి రావాలి. వాళ్ళు మనల్ని ఏంది అంటే బ్రతిమల, అంతేగాని నేను ఒక అడుగు ముందుకు వేసి చర్చలకు పిలుస్తా అనడం ఏంటి? కాళేశ్వరం కోసం ఆనాడు మనం మహారాష్ట్ర చుట్టూ తిరిగి ఒప్పించుకున్నామే తప్ప వాళ్ళు రాలే. వాళ్ళు అడిగినవన్నీ ఇచ్చి అన్ని అనుమానాలను తీర్చి ఒప్పందం చేసుకున్నాం. అవసరం మనది కాబట్టి ఇదేమిటి వాళ్ళు అడగక ముందుకే రమ్మంటూ ఎర్రతివాచి స్వాగతం ఏంటి? ఈ స్వామి భక్తి ప్రకటనలు ఏమిటి? గురువు అయితే ఇంటికి పిలుచుకోండి, దండేసి దండం పెట్టుకోండి, కానీ ఇది రాష్ట్రం, ఇది ప్రభుత్వం, 3.5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తుకు సంబంధించిన విషయం. అసలు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి వాళ్ళకు అవసరం ఉంటే వాళ్ళే మన దగ్గరికి వచ్చి చర్చలు చేస్తారు కదా. వాళ్ళు అడగక ముందుకే ఏమనక ముందుకే మీరే ఎందుకు పిలుస్తున్నారు అంటే ఇందులో ఏదో మతలబు ఉన్నది. ఏం జరుగుతున్నది? తెలంగాణ అవసరాలను ఎన్ని టీఎంసీల నీళ్లు కావాలో కూడా తెలియని సర్కారు పెద్దలు ఆ చర్చలలో పెద్ద పీటలేసుకొని కూర్చుంటే ఏం జరుగుతుంది? చివరికి బలయ్యేదెవరు? ఒక పార్టీ అధికారంలోకి వస్తే 5 ఏళ్ళు ఉంటుంది, పోతుంది. కానీ తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించిన అంశం, తెలంగాణ హక్కులకు నీటి వాటాలకు సంబంధించిన విషయం, చిన్న తప్పు చేసిన తరతరాలకు తీరని అన్యాయం చేసినట్టే. ఇవేవి పట్టకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం ఏంటి? అడగడమే ఆలస్యం, పసిడి పల్లెంలో పెట్టి సమర్పించుకున్నామట్లా ఈ నాటకమేంది భయ్? అసలు ఈ చర్చ జరుపుతున్నది ఎవరితో? 2018లో మీకు పంటలు పండే భూములు ఎక్కడున్నాయని ఎగతాళి చేసిన వాడితో, మీకు నీళ్ళెందుకు అంటూ ట్రిబ్యునల్ ముందు వాదించిన వాడితో, మీ దగ్గర ఆగ్రో క్లైమేట్ లేదని వెకిలిగా నవ్విన వాడితో, ఏపీ లేకపోతే దేశానికి ఆహార భద్రతే లేదన్న వాడితో, కాళేశ్వరం పాలమూరు మీద పుంకాలుగా కేంద్రానికి ఫిర్యాదులు చేసిన వాడితో రేవంత్ ఇప్పుడు చర్చిస్తున్నాడు. మన ఇజ్జత్ మొత్తం పోతున్నది. అందుకే నేను చెప్పిన, చాలా సందర్భాలలో చెప్పిన, తెలంగాణలో నీళ్ళ గురించి తెలియనుడు. టీఎంసీలు అంటే ఏంటిది, అసలు స్టోరేజ్ అంటే ఏంటిది, క్యాపబిలిటీ అంటే ఏంది, రిజర్వాయర్లు అంటే ఏంది, ఇవన్నీ తెలివి చాలా మందికి తెలియదు తెలంగాణలో. నేను చెప్తున్నా కదా, దాని గురించి చెప్తే చెవిటోడి మీద శంఖం ఊదినట్టు అవుతుంది ఈ తెలంగాణ. వాస్తవమైన విషయం, మన నీళ్ళు పోతున్నాయి రానా, మన భవిష్యత్తు ఎడారిగా మారిపోతుంది. అది ఎవరికి అర్థమైతలే. మనకేం చర్చలు, ఇన్నాళ్ళు మోకాలు అడ్డిన ఆయనే ఇప్పుడు స్వరం మార్చి మీరు ప్రాజెక్టులు కట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు అంటున్నాడంటే అర్థం ఏంటి? మా రాష్ట్రం దివాలా తీసింది, ఖజాన్లో పైసలేదు అని ప్రకటించిన ముఖ్యమంత్రి ఎలాగో ప్రాజెక్టులు కట్టలేడనే కదా. కట్టిన కేంద్రం చేతిలో ఉంది కాబట్టి అనుమతులు రాకుండా అడ్డుపడగలననే ధీమాతోనే కదా. అక్కడితో ఆగకుండా తెలంగాణకు 100 టీఎంసీలు చాలు, అవి వాడుకుంటే గొప్ప అని నిన్న కూడా ఎకసకం చేసి
ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా మనం ఏం చర్చలు జరుపుతాం, కావేరీలోని గోదావరిని మళ్లించి తమిళనాడులో ఓట్లను దళ్లించుకునేందుకు కేంద్రంలోని బీజేపీ పథకంలో తన నీటి అవసరాలతో పాటు 80,000 కోట్ల రుణం కోసం బాబు వాళ్ళిద్దరితో అటగాగేందుకు ఇటు రేవంత్ కలిసి ఆడుతున్న నాటకమే కుట్ర. 30 కుట్రలలో బలిపడుతున్నది మాత్రం మన తెలంగాణ చుట్టూ నీళ్లు ఉండి సుక్కా దొరకని మా తెలంగాణ భూమి అన్నట్టు అయిపోతుంది. అవునా, కేంద్రంలో బీజేపీ సర్కారు ఉండాలంటే చంద్రబాబు మద్దతు అవసరం. చంద్రబాబు ఏపీతో మళ్ళీ గెలవాలంటే బనకచెర్ల కట్టాలి. బనకచెర్ల పోలవరానికి అనుబంధ ప్రాజెక్టు ఢిల్లీలో సీఎం రేవంత్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడు. ఇవన్నీ మాకెందుకే, ఒకసారి చూడురి. తెలంగాణకు తీరని ద్రోహం, గోదావరి జలాల తరలింపునకు రాజకీయ క్రీడ, మూకుమ్మడిగా రాజకీయంలో మన హక్కులపై కత్తి, ఢిల్లీలో వ్యూహాలు చిచ్చాట్లతో వల్లింపులు, కొట్టాల్సిన వేళ బెదిరింపుల సంధి మాటలు, రేవంతు పూటకం మాట, మొన్న కానే కాదన్నాడు. ఏమన్నాడు, బనకచెర్ల కేంద్రం అనుమతులు రావడం భ్రమనే, చంద్రబాబుకు సూచన చేస్తున్నా కేంద్రంలోని పలుకుబడి ఉన్నది కాబట్టి ప్రాజెక్టులు పూర్తయితే అనుకుంటే పొరపాటే. గోదావరి జలాల్లో 3,000 టీఎంసీల నీళ్లు మిగులు జలాలు ఉన్నాయని చంద్రబాబు నమ్మితే 968 టీఎంసీలు వాడుకునేందుకు తెలంగాణకు సంపూర్ణ అనుమతి ఇవ్వాలి. కృష్ణా జలాల్లో 500 టీఎంసీలు వాడేందుకు అనుమతి ఇచ్చాక ఆంధ్రప్రదేశ్ ఏ నీరు వాడుకున్నా మాకు అభ్యంతరం లేదు. అందరినీ కలిసి మా సమస్యను వివరిస్తాం. అప్పటికీ న్యాయం జరగకపోతే కోర్టును ఆశ్రయిస్తాం. హైదరాబాద్లో అఖిల పక్షంతో సీఎం రేవంత్ రెడ్డి మన భూమిలోకి వెళ్ళిపోతాయి, మన నీళ్ళు పోతాయి, గాయనన్నాడు కూడా ఏందే. నిన్న ఇచ్చంపల్లి అన్నాడు, ఏమన్నాడు, గోదావరిలో వరద జలాలన్నీ నిజంగా కూడా ఆంధ్రప్రదేశ్ భావిస్తే పోలవరం బనకచెర్ల బదులు కేంద్రం నిధులిచ్చే ఇచ్చంపల్లి నాగార్జున సాగర్ అనుసంధానం ద్వారా పెన్నా బేసిన్కు నీళ్లు తీసుకెళ్లే విషయంలో చర్చలకు మేము సిద్ధం. అది ఎవరు అడిగిండు? నేడు బనకచెర్లకు జై అంటుండే, ఎవరితో వివాదాలు కోరుకోవడం లేదు. బనకచెర్లపై చంద్రబాబుతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాయి. 23న క్యాబినెట్లో సమీక్షించి చంద్రబాబు చర్చలకు ఆహ్వానిస్తాం. అసలు చంద్రబాబు ఈ ప్రతిపాదన ముందు మాకే చెప్పి ఉంటే వివాదం ఉండేది కాదు. ఇప్పుడైనా కోర్టుకు వెళ్ళడం కంటే ముందుగా చర్చించుకోవడం మంచిది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాం. ఇక్కడ ఏం జరుగుతుంది, బాబు మాటలు రేవంత్ నోట ఏమేమి వచ్చినాయో కూడా ఒకసారి చూద్దాం. ఏంది, చంద్రబాబు ఏమన్నాడు, బనకచెర్ల ప్రాజెక్టుతో ఎవరికి ఎంత నష్టం లేదు, రాద్ధాంతం ఎందుకు, దీనిపై పోరాటాలు అవసరం లేదు. ఏది చంద్రబాబు చెప్పండి, ఎవరితోనూ వివాదాలు కోరుకోవడం లేదు, చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి భేషజాలాలకు పోలేము. బనకచెర్ల ప్రాజెక్టుతో ఎవరికి నష్టం లేదా? ఏమయ్యా చంద్రబాబు మాటలు మనం ఎందుకు నమ్మాలనే నాకు అర్థం కాదు. బనకచెర్లతో మనకు నష్టం లేదని చెప్తాడు ఏంది? ఓ కొడుకో, వీళ్ళిద్దరు కలిసి మంచి నాటకమే ఆడతారు. గోదావరిపై ప్రాజెక్టులు కట్టి నీళ్లు తీసుకోండి, మీరు వాడుకున్న తర్వాత మిగిలిన నీటినే మేము వాడుకుంటాం. తెలంగాణ మహా అయితే 100 టీఎంసీలు వాడుకుంటాయి చంద్రబాబు. తెలంగాణలో మా ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నీటిని వినియోగించుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ప్రాజెక్టుల గురించి ఆలోచిస్తే మాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే మన ఖజానాలు పైసలు లేవు, ఇప్పుడు మనోనికి ప్రాజెక్టులు కట్టే టాలెంటు లేదు. కాబట్టి ఏం జరుగుతుంది, ఉన్న నీళ్ళన్నీ దొబ్బుకపోతారు. కంతే వీళ్ళిద్దరి మంచి నాటకం. వా ఓ అంటే కోగిలగక కూ అంటే అక్కడి నుంచి కూ అన్నట్టుంటుంది చూడు. చంద్రబాబు రేవంత్ గిదే ఆటలాడతారు. తెలంగాణపై నేను ఎప్పుడైనా గొడవపడ్డానా? ఇరుపక్షాలకు ఆమోదయోగ్యంగా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో సమస్యను పరిష్కరించుక. నువ్వు తెలంగాణ గురించి ఎప్పుడు గొడవలే నాయన. నీ 2 కళ్ళ సిద్ధాంతం, మా తెలంగాణ ఎట్లాగని చేసినావు, మా తెలంగాణని ఏమేం చేసినావు మా అందరికీ తెలుసు. ఆఖరికి కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఎన్ని అడ్డంకులు పడ్డావు, తెలంగాణ రాకుండా ఎంత మోకరిల్లునో మాకు తెలుసులే. చంద్రబాబు నీ మాటలా మేము నమ్మేది. హైటెక్ సిటీ అభివృద్ధి చేసినావా? ఆ అమెరికా నుండి వచ్చిన పిహెచ్డి స్కాలర్ బయటపెట్టిన నిజాలు ఇప్పటి వరకు సమాజాన్ని చెప్పకపోతివి. తెలుగు వారి వద్ద అనవసర సమస్యలు ఉండొద్దు. చంద్రబాబును చర్చలకు పిలుస్తాం, కోర్టుల కంటే చర్చలే మేలు. తెలంగాణ లాగే ఏపీకి కూడా హక్కులు ఉంటాయి. అవునా, తెలంగాణ లాగే ఏపీ మీ ఇద్దరికి ఉంటాయి హక్కులు, మాకేం లేవు. నువ్వేమో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన దత్తత పుత్రుల లెక్క మొత్తం వ్యవహరిస్తున్నావు. మా తెలంగాణ మొత్తం ఆగమైపోతుంటే ఏం చేస్తలేవు. రేవంత్ వాదన తెలంగాణపై ఎవరి ప్రేమేందో ఒకసారి చూద్దాం. రేవంత్ వాదన ఏంది, గోదావరిలో 968 టీఎంసీలు, కృష్ణాలలో 500 టీఎంసీలు వాడుకునేందుకు తెలంగాణకు అనుమతి ఇచ్చి ఏపీ లేదా ఎవరైనా ఎన్ని నీళ్ళు ఇచ్చినా వాడుకోవచ్చు, మాకు అభ్యంతరం లేదు. పోలవరం బనకచెర్లకు బదులుగా కేంద్రం నిధులిచ్చి ఇచ్చంపల్లి నాగార్జున సాగర్ అనుసంధానం ద్వారా గోదావరి వరద జలాలను పెన్నా బేసిన్కు తీసుకెళ్లే విషయంలో చర్చలు జరిపేందుకు మేము సుఖమంగా ఉన్నాం. తెలుగువారి మధ్య అనవసరమైన సమస్యలు ఉండద్దు. ఇది రేవంత్ రెడ్డి వాదన. సరే, బీఆర్ఎస్ వాదన ఏంది, గోదావరి జలాల్లో ఇప్పటికే కేటాయించిన 968 టీఎంసీలు వాడకానికి ఏ బాబు దయా దాక్షణ్యాలు అవసరం లేదు, మన నీళ్ళు భయవి. ఇక సముద్రంలోకి పోతున్న 300 టీఎంసీలకు సంబంధించి 1950 టీఎంసీలు తెలంగాణ కేటాయించాల్సిందే. అలాగే కృష్ణా జిల్లాలో 750 టీఎంసీల వాటా ఇచ్చి తీరాలని మా ప్రభుత్వం ఇప్పటికే
బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపించింది. దీనికి కట్టుబడి ఉండాల్సిందే. గోదావరిలో మిగులు జలాలపై శాస్త్రీయ అధ్యయనం జరగాలి. దాని తర్వాతే అనుసంధానం సంగతి. ఇచ్చంపల్లి నుంచి నీళ్లు తరలించేందుకు అంగీకరిస్తే ప్రసక్తే లేదు అని కూడా చెప్పింది. ఎవరిది మంచి వాదన? తెలంగాణ బీఆర్ఎస్ పార్టీది కదా. ఆయన దయా దాక్షిణ్యంలో మనకెందుకే చంద్రబాబు? ఆయన ఏమన్నా మన ఏంది ఇల్లా సుట్టమా? బాబుతో రేవంత్ మ్యాచ్ ఫిక్సింగ్. బనకచెర్ల ముందే ఇద్దరి ఒప్పందం. ఢిల్లీలో బయటపడ్డ లోపాయికార ఒప్పందం. ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్యల నిదర్శనం. అపెక్స్ మీటింగ్కు కోరకపోవడం విడ్డూరం. తెలంగాణలో రేవంత్ అవగాహన లేమితో తీరని నష్టం. నిప్పులు చెరిగిన మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు. దీని గురించి ఏమైనా చెప్తాడా హరీష్ రావుకు? మాట్లాడిన దాంట్లో ఎవ్వరికి అసలు కాంగ్రెస్లో ఒక్కరు కూడా చెప్పేటట్లేరు. ఏం జరుగుతున్నదో ఏం కథనో కానీ ఈ కాంగ్రెస్కు సంబంధించి పూర్తి స్థాయిలో కనీసం మన తెలంగాణ ప్రాజెక్టులన్నీ పోతున్నాయి, ఆగమైపోతున్నాయి. ఏం కథ? ఇగో కావేరీ కోసం బనకచెర్ల డ్రామా మొదలైంది. ఒక్కసారి ఒక్క డ్రామా ఏంది అంటే ఒక్కొక్కటి చూద్దాం. ఒకటి ఏంది, గోదావరి దాంతోపాటు కావేరీ అనుసంధానం. తమిళనాడులోని కావేరీ బేసిన్ ఒట్టిపోతున్నది. గోదావరి జిల్లాలను అక్కడికి తరలించి తమిళ రైతులను ఆకర్షించి ఓట్లు దండుకోవాలని మన బీజేపీ డ్రామా ఇది. డ్రామా 1. డ్రామా 2 మేడిగడ్డను పడావు పెట్టే కుట్ర. ఇది ఎవరిది? మన తెలంగాణ కాంగ్రెస్. డ్రామా 3 ఏంటంటే పూర్తి స్థాయిలో కాళేశ్వరం మేడగడ్డను మళ్ళీ పునరుద్ధరించాలని చంద్రబాబు డ్రామా. డ్రామా 4 ఏంది? బనకచెర్ల పేరుతోని ఇచ్చంపల్లి దగ్గర డ్రామాలు చేసే ప్రయత్నం. ఇక డ్రామా 5 ఏంది అంటే కేంద్రానికి సంబంధించి ఒత్తిడి తెచ్చి ఆగం చేసేది. డ్రామా 6 ఏంది? అఖిల పక్షానికి సంబంధించి ఎంపీల సమావేశం. అంటే వీళ్ళు ఎట్లెట్లా డ్రామా ఆడుతున్నారు చూడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి. పూర్తి స్థాయిలో మొత్తం రేవంత్ నోట్ అంతా బాబు మాటలు తప్ప ఇంకేం వచ్చే పరిస్థితి కనబడతలేదు. ఇక్కడ బాబుతోని రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో మ్యాచ్ ఫిక్సింగ్ అయిందండి. అయిపోయే మన తెలంగాణకు తీరని నష్టం చేస్తాడు. కాళేశ్వరం నడపకపోతే ఈ బిల్లులు ఎక్కడివి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే కాళేశ్వరం వృధా అని అనలే. తుమ్మిడిహెట్టి వద్ద కొత్త ప్రాజెక్టు నిర్మించాలి, బనకచెర్లను వెంటనే నిలిపివేయాలి. విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే కూనమనేని అంటూ కూడా ఆయన కూడా చెప్పిండు. కమ్యూనిస్ట్ లీడర్ కూడా కాళేశ్వరం వృధా అని అనలే అని చెప్పిండు. ఇక్కడ మరోవైపు ఏంది, కాళేశ్వరం లేకుంటే ఎస్ఆర్ఎస్పీ ఎడారే. అంటే పూర్తి స్థాయిలో కూడా నదీ జలాల గురించి ఇగో జూరాల ఎత్తిపోతన ఒడిసి పట్టుకోవాలి. రివర్స్ పంపింగ్ ఇరువురికి లాభం. చంద్రబాబు ఏజెంట్ల రేవంత్ రెడ్డి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సీఎం అసమర్థతతోనే జలదోపిడీ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా ఈ జలాలకు సంబంధించిన అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో మనం చూస్తే ఏం జరగబోతున్నది? ఆగం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి పరిణామాలకు సంబంధించి వాస్తవమైన కోణం ఏంటంటే ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆగం చేసే పరిస్థితి, అడివడి చేసే పరిస్థితి జరుగుతుంది. మీరు జలాల గురించి దయచేసి నేను చెప్తున్న తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఖచ్చితంగా వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ పరిణామాలలో వాస్తవాలు ఏంటి, అవాస్తవాలు ఏంటి అనేది మనం చూడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే మన నీళ్ళ దోపిడీ జరుగుతుంది, మన ప్రాజెక్టులను పడావు పెట్టే ప్రయత్నం జరుగుతుంది, మన ప్రాజెక్టులను కూల్చే ప్రయత్నం జరుగుతుంది. ఎట్టి పరిస్థితులలో ఏదో ఒకటి చేసి ఆగమాగం చేసే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి తెలంగాణ యావత్తు సమాజానికి కూడా నేను చెప్పేది ఒకటే, మీకు అంతగానం ఇంకా డౌట్ ఏమన్నా ఉంటే బనకచెర్ల గారి సారించి మీ దగ్గర ఏమైనా సమాచారం ఉన్నా కూడా మా 9908572666 నెంబర్కి వాట్సాప్ చేయరి. ఎందుకంటే నీళ్ళ పంచాయతీ ఈరోజు చంద్రబాబు రేవంత్ కుట్రలు చేస్తే భవిష్యత్తు మనం ఎడారిగా మారిపోతుంది, మన బతుకులు ఆగమైపోతాయి. కాబట్టి ఆలోచించండి.